నమస్తే. తెలంగాణలో నిరుద్యోగులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్‌లకు సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ రిలీజ్ చేసింది టీఎస్పీఎస్సీ. మనం చూసాం గతంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏవైతే రిక్రూట్మెంట్ జరిగాయో ప్రతి దానిలో అవకతవకలు, అక్రమాలు. దాని సందర్భంగా ఆ తాలూకు ఎగ్జామ్స్‌ని పూర్తిగా రద్దు చేయటం, అలాగే పెండింగ్లో పెట్టడం. ఎక్కడా కూడా నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ తాలూకు రిజల్ట్ మాత్రం ఇవ్వలా. రిజల్ట్ ఇచ్చినా అది అక్కడ వరకే ఉండేది. దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ దశకు మాత్రం వెళ్ళలా. దీనికి సంబంధించి ఈలోపు నిరుద్యోగ అభ్యర్థులు హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయటం, దానికి సంబంధించి ప్రభుత్వానికి మొట్టికాయలు వేయటం. ముఖ్యంగా నిజంగా నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం ఆడుకుందనే చెప్పాలి, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకనంటే ఒక టీఎస్పీఎస్సీని ఏ రకంగా అక్రమాలకు నిలయంగా మార్చారనేది మనం చూసాం. పేపర్ లీకేజీలు, రాసినటువంటి ఎగ్జామ్స్ని రద్దు చేయటం, గ్రూప్ 1 స్థాయి లాంటి ఉద్యోగాలు కూడా దానికి సంబంధించినటువంటి జరిగిన ప్రక్రియ కూడా నిలుపుదల, ప్రిలిమ్స్లో తప్పులు, కీలో తప్పులు, పేపర్ లీకేజీలు, రకరకాల వ్యవస్థ ఎంత దారుణంగా మారిపోయిందంటే ఆ సమయంలో. దానికి సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రధానంగా మొట్టమొదటిగా ఫోకస్ పెట్టింది టీఎస్పీఎస్సీపై. ఇలాంటి సందర్భంలో దానిని పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తూ వచ్చారు. ఒక సమర్థవంతమైనటువంటి టీంను ఏర్పాటు చేశారు. ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ విభాగాలకు సంబంధించి రిటెన్ ఎగ్జామ్ డేట్స్ని అనౌన్స్ చేసింది. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఒక హామీ ఇచ్చింది, వాగ్దానం చేసింది. దాన్ని మేము ఎలా అయినా సరే నిలుపుదల చేసుకుంటామని చెప్పి గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. దాదాపు 3 నెలల్లో 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చారు, ఆయా రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి వారికి. ఇలాంటి సందర్భంలో మనం చూస్తున్నాం టీఎస్పీఎస్సీ ద్వారా వెబ్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మొత్తం గ్రూప్ 1లో 563, గ్రూప్ 2లో 783, గ్రూప్ 3లో 1388, మొత్తం 2734 పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ డేట్ని ఇచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9వ తేదీన నిర్వహించనున్నారు. మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి, ఎందుకంటే మెయిన్స్ 7 పేపర్లో జరగబోతుంది. అట్లాగే గ్రూప్ 2 783 పోస్టులకు సంబంధించి 4 పేపర్లలో ఆగస్టు 7, 8 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్ 3 1388 పోస్టులకు గాను నవంబర్ 17, 18 ఈ 2 డేట్స్లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ఈ కేటగిరీ జాబ్స్ కింద అప్లై చేసుకుని ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును కూడా ప్రభుత్వమే మళ్ళీ ఉపసంహరించుకొని, అంటే గత ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ వేసింది, దానికి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ దాన్ని విత్డ్రా చేసుకుంది. ఇలాంటి సందర్భంలో పోస్టుల సంఖ్య పెంచుతూ 563 చేసింది పోస్టులు గ్రూప్ 1. ఆ పూర్తి నోటిఫికేషన్ను అప్పుడు ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఆల్రెడీ గతంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి అప్లై చేసుకోకర్లేదు. ఇంకెవరైనా కొత్తగా ఒకవేళ అప్లై చేసుకునే ఉద్దేశం ఉంటే వారికి మాత్రం వెసులుబాటు అవకాశం కల్పించింది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నాలెడ్జ్ సెంటర్స్ను ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ పోటీ పరీక్షలకు సంబంధించే త్వరలోనే అవి కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో మొత్తానికి ఈ ఇయర్ అంటే 2024 అంతా నిరుద్యోగులకు ఒక రకమైనటువంటి వరంగానే భావించాలి. ప్రతి ఏడాది లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటినన్నిటినీ మేము రెవెన్యూ శాఖ క్లియరెన్స్తో మేము మొత్తం తీసుకుంటామని చెప్పి టీఎస్పీఎస్సీ కూడా ఒక ప్రకటన చేసింది. ఇలాంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అంశంగానే చూడాలి. ఎందుకనంటే ఈసారైనా ఏ రకంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, టీఎస్పీఎస్సీలో ఇంత పెద్ద ఎత్తున
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ మూడిట్లకి సంబంధించి డేట్స్ ఇవ్వటం అనేది మొట్టమొదటిసారి. ఇప్పటివరకు గ్రూప్ 1 ఒకసారి జరిగేది, దాని తర్వాత ఎప్పటికో మళ్ళీ గ్రూప్ 2 ఇచ్చినా కూడా సరైనటువంటి రీతిలో దానికి సంబంధించి జరగల. ఎక్కడా కూడా ఎగ్జామ్ రాసేవారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఎవరో ఒకరు పిటిషన్ వేయటం, క్వశ్చన్ పేపర్లో తప్పులు ఉన్నాయి అని దాన్ని హోల్డ్లో పెట్టమని హైకోర్టు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వటం. దాంతో ఆ నోటిఫికేషన్ తాలూకు అలాగే ఉండిపోయేది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. దానికి సంబంధించి అటు కానీ ఇటు కానీ ఏ కదలేక ఉండేది కాదు. ఈ నిరుద్యోగులు చూసి 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 ఏదో ఒక జాబ్లో చిన్న జాబ్ జాయిన్ అవ్వటం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము అలా చెయ్యం. ఎందుకనంటే ఇప్పటికే టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేశాం. దానికి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఢిల్లీలో యూపీఎస్సీ, అక్కడ ఏ అంశాలని ప్రాతిపదికన తీసుకొని నియామకాలు చేస్తారో నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి ఆ పూర్తి స్థాయిలో ఎంపిక వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. వెళ్ళారు కూడా కొంతమంది మంత్రులు అక్కడికి వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అన్నీ స్టడీ చేశారు. దానినే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం అని చెప్పి కూడా చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి డేట్స్ ఇచ్చారు. నిరుద్యోగులైతే పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక రకమైనటువంటి సంతోషంతో ఉన్నారు నిరుద్యోగులు. గతంలో ఎప్పుడో 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రితం జరిగినటువంటి ఎగ్జామ్స్ తాలూకు రిజల్ట్ ఇవ్వటం, అందులో సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరగటం, జాబ్స్ ఇవ్వటం, అంటే ముఖ్యంగా నియామక పత్రాలు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇచ్చారు, మనం చూసాం. సో ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అడుగనే చెప్పాలి.